కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ నెంబర్ 42. ఈ రెండు జట్ల మధ్య హెడ్ టు హెడ్. అలాగే ఈ రోజు జరగబోయే మ్యాచ్లో ఏ జట్టు విజయం సాధించబోతుంది అనే విషయం గురించి తెలుసుకునే ముందు వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ కొట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇక ఈ రెండు జట్ల మధ్య ప్లేయింగ్ 11 చూసుకున్నట్లయితే ముందుగా పంజాబ్ కింగ్స్ లో మనకు కెప్టెన్ అయినటువంటి శిఖర్ ధవన్ గత కొన్ని మ్యాచ్ల నుంచి అయితే ఆడడం లేదు. మరి ఈ మ్యాచ్లో మరి శిఖర్ ధవన్ ఎంట్రీ ఇస్తాడనేది అయితే చూడాలి. మరి అలాగే పంజాబ్ కింగ్స్ లో మనకు మెయిన్ గా మిడిల్ ఆర్డర్ లో జితేష్ శర్మ ఈ సీజన్ పెద్దగా రాణించలేకపోతున్నాడని చెప్పుకోవచ్చు. అలాగే పంజాబ్ కింగ్స్ లో ఓపెనర్స్ మిడిల్ ఆర్డర్ లో ఈ సీజన్ పెద్దగా రాణించలేకపోతుందని చెప్పుకోవచ్చు. మనకు ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చినటువంటి శశాంత్ సింగ్, అలాగే రీసెంట్ గా వచ్చినటువంటి అశుతోష్ శర్మ, ఈ ఇద్దరు బ్యాట్స్మెన్ క్రికెట్ లవర్స్ ని చాలా అంటే చాలా ఇంప్రెస్ చేసినటువంటి బ్యాట్స్మెన్ అని చెప్పుకోవచ్చు పంజాబ్ కింగ్స్ లో. అలాగే పంజాబ్ కింగ్స్ లో మనకు లివింగ్స్టన్ ఈ సీజన్ ఒక్క మ్యాచ్ కూడా గెలిపించలేకపోయాడని చెప్పుకోవచ్చు. మరి ఈ మ్యాచ్ లో నేను లివింగ్స్టన్ బ్యాటింగ్ తో పనిచేపి పంజాబ్ ను గెలిపిస్తాడా లేదా అనేది అయితే చూడాలి. ఇక శ్యాంకురాన్ విషయానికి వచ్చినట్లయితే ఈ సీజన్ పర్వాలేదని చెప్పుకోవచ్చు. ఇక పంజాబ్ కింగ్స్ యొక్క బౌలింగ్ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చినట్లయితే కాస్త పర్వాలేదని చెప్పుకోవచ్చు. ఈ సీజన్ మెయిన్ గా మనకు బ్యాటింగ్ డిపార్ట్మెంట్ లోనే కొన్ని మార్పులు ఉండొచ్చు, కానీ బౌలింగ్ లో ఎటువంటి మార్పులు అయితే ఉండకపోవచ్చు పంజాబ్ కింగ్స్ కి. ఇక కోల్కతా నైట్ రైడర్స్ యొక్క ప్లేయింగ్ 11 చూసుకున్నట్లయితే ఎటువంటి మార్పులు అయితే ఉండకపోవచ్చు కేకేఆర్ కి. ఎందుకంటే ఈ సీజన్ బ్యాటింగ్ తో బౌలింగ్ తో మంచి ప్రదర్శన అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎస్పెషల్ గా ఈ సీజన్ సునీల్ నారాయణ ఓపెనర్ గా వచ్చి అద్రిపోయే బ్యాటింగ్ ప్రదర్శన అయితే చేయడం జరుగుతుంది. ఇక కోల్కతాలో మనకు భారీ హిట్టర్ గా రసూలు, రింకు సింగ్ ఉండడంతో ఈ జట్టు మరికాస్త బలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ జట్టు యొక్క ప్లేయింగ్ 11 లో ఎటువంటి మార్పులు అయితే ఉండకపోవచ్చు. ఇక ఈ రోజు జరగబోయే ఈ మ్యాచ్ లో క్లాసెస్ చూసుకున్నట్లయితే ముందుగా రబాడా, సునీల్ నారాయణ ఈ సీజన్ బ్యాటింగ్ తో అద్రిపోయే లెవెల్లో పర్ఫార్మెన్స్ అయితే చేయడం జరుగుతుంది. కానీ రబాడా మాత్రం ఈ సీజన్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడని చెప్పుకోవచ్చు. ఈ మొదటి బ్యాటిల్ లో మరి ఎవరు విజయం సాధిస్తారు అనేది అయితే చూడాలి. మరి ఇక రెండో బ్యాటిల్ చూసుకున్నట్లయితే సునీల్ నారాయణ, లివింగ్స్టన్ ఈ క్లాస్ చాలా వరకు బాగుండే అవకాశం అయితే ఉంటుంది ఈ రోజు జరగబోయే మ్యాచ్ లో. మరి సునీల్ నారాయణ గెలుస్తాడా లేదంటే లివింగ్స్టన్ సిక్స్లతో సునీల్ నారాయణ ని భయపెడతాడా అనేది అయితే చూడాలి. మరి ఇక మూడో క్లాస్ చూసుకున్నట్లయితే అండర్ రసూల్, హర్షల్ పటేల్ ఈ క్లాస్ కూడా చాలా వరకు ఈ రోజు జరగబోయే మ్యాచ్ లో బాగుండే అవకాశం అయితే ఉంటుంది. మరి ఈ క్లాస్ లో రసూల్ గెలుస్తాడా లేదంటే హర్షల్ పటేల్ గెలుస్తాడా అనేది అయితే చూడాలి. మరి ఇక ఫైనల్ గా ఈ రెండు జట్ల మధ్య హెడ్ టు హెడ్ చూసుకున్నట్లయితే టోటల్ 32 మ్యాచెస్ అయితే ఆడడం జరిగింది ఈ రెండు జట్లు. ఇందులో కేకేఆర్ ఏకంగా పంజాబ్ కింగ్స్ పై 21 మ్యాచెస్ అయితే విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్ కేకేఆర్ పై జస్ట్ 11 మ్యాచ్లు అయితే విజయం సాధించింది. ఇక్కడ క్లియర్ గా హెడ్ టు హెడ్ లో మనకు కేకేఆర్ పంజాబ్ కింగ్స్ పై భారీ విజయం అయితే నమోదు చేసుకుందని చెప్పుకోవచ్చు. మరి ఈ రోజు జరగబోయే మ్యాచ్ లో ఏ జట్టు విజయం సాధిస్తుంది అన్నట్లయితే ఈ రోజు జరగబోయే మ్యాచ్ లో మనకు సెకండ్ బ్యాటింగ్ చేసే జట్టుకే ఎక్కువ విజయాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రోజు జరగబోయే ఈ మ్యాచ్ లో ఏ జట్టు విజయం సాధిస్తుందని మీరు అనుకుంటున్నారో కింద తప్పకుండా కామెంట్ అయితే వేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.